గుడ్ ఈవినింగ్ టు ఆల్. వెల్కమ్ టు ఎస్ఎన్ఎస్ అకాడమీ. ఈ రోజు నుంచి మనం బేసిక్ పాయింట్ లో భాగంగా 300 కోర్ కాన్సెప్ట్స్ ఇన్ 30 డేస్ కోర్స్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాము. దీంట్లో భాగంగా ఈ రోజు నుంచి మనం కంప్లీట్ గా ఈ 300 కోర్ కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అప్రోచ్ లో భాగంగా వాటిని చదువుకుంటూ ఓవరాల్ గా పేపర్ 2 లో ఏదైతే సైన్స్ అండ్ టెక్నాలజీ అలాగే ఎకానమీ ఉన్నాయి, ఈ రెండు సబ్జెక్ట్ ని మనం అప్రోచ్ అయ్యే పరిస్థితి ఉంటుంది. సో దీనిలో భాగంగా అసలు 300 కోర్ కాన్సెప్ట్స్ కోర్స్ అంటే ఏంటి, ఇది మీకు ఏ విధంగా ఉపయోగపడుతుంది? ఎందుకంటే ఆల్రెడీ ఇప్పటి వరకు గత 1 ఇయర్ అవ్వచ్చు, 2 ఇయర్స్ అవ్వచ్చు, లేదంటే గత 6 మంత్స్ నుంచి అవ్వచ్చు, మీరు సైన్స్ అండ్ టెక్నాలజీకి ఎకానమీకి డీటెయిల్డ్ గా చదవడం ప్రారంభించారు, ఆల్రెడీ చదువుతున్నారు. సో దాంట్లో మీరు చదువుతున్న దాంట్లో ఈ 300 కోర్ కాన్సెప్ట్స్ అనేవి ఏ విధంగా హెల్ప్ఫుల్ అయ్యే పరిస్థితి ఉంటుంది, అలాగే ఈ 300 కోర్ కాన్సెప్ట్స్ ని మీ దగ్గర ఉన్న ఆల్రెడీ ఉన్న మెటీరియల్ ని సమ్అప్ చేసుకుంటూ లేదంటే ఆ రెండింటిని కంపేర్ చేసుకుంటూ ఏ విధంగా అప్రోచ్ అవ్వాలనే విషయాల్ని ఈ రోజు లెక్చర్ లో మనం చెప్పుకోబోతున్నాము. తర్వాత నెక్స్ట్ 1వ తేదీ నుంచి ఈ రోజు ఈ పర్టికులర్ కోర్స్ అనేది స్టార్ట్ చేయబోతున్నాం కాబట్టి అప్పటి నుంచి ప్రతిరోజు 10 కాన్సెప్ట్స్ లెక్కన మొత్తంగా 30 డేస్ లో 300 కాన్సెప్ట్స్ అనేవి మీకు అందుబాటులోకి తీసుకొచ్చి మిమ్మల్ని మీ ప్రిపరేషన్ ని ఇంకాస్త బెటర్ గా మార్చే పరిస్థితిలో లేదంటే ప్రయత్నంలో భాగంగా ఈ 300 కోర్ కాన్సెప్ట్స్ ఇన్ 30 డేస్ అనే కోర్స్ ని మనం తీసుకురావడం జరిగింది. సో దీంట్లో ఎక్స్క్లూజివ్ గా సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఎకానమీ రెండు కోర్సులు అనేవి, ఈ రెండు సబ్జెక్ట్స్ అనేవి కవర్ చేస్తాం. సైన్స్ అండ్ టెక్నాలజీ 150 టాపిక్స్, ఎకానమీ నుంచి 150 టాపిక్స్ అనేది కవర్ చేస్తాం. ఈ ఎకానమీలో మనకి ఇండియన్ ఎకానమీ అలాగే ఏపీ ఎకానమీ రెండు కూడా కవర్ అయ్యి మొత్తంగా 150 మార్క్స్ ఏవైతే ఉన్నాయో 150 మార్క్స్ కి మనం ఈ కోర్స్ అనేది కవరేజ్ చేసేలా తీసుకురావడం అనేది జరిగింది. అయితే దీంట్లో భాగంగా అసలు ఈ పర్టికులర్ కోర్స్ ఏదైతే ఉంది, ఈ కోర్స్ అసలు తీసుకోవడానికి కానీ ఇది లేదు, ఈ కోర్స్ లో మీరు జాయిన్ అవ్వడానికి కానీ ఇప్పుడు ఈ కోర్స్ తీసుకోవడం వల్ల మీకు ఉపయోగం లేదంటే దీనివల్ల నెసరీ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ పేపర్ 2 మనం తీసుకుంటే ఎస్పెషల్లీ గ్రూప్ 2 మెయిన్స్ కి సంబంధించి పేపర్ 2 గురించి మనం మాట్లాడుకుంటే పేపర్ 2 లో మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ అలాగే ఎకానమీ రెండు సబ్జెక్ట్స్ అనేవి ఉంటాయి. ఈ రెండు సబ్జెక్ట్స్ కి ఫస్ట్ ఆఫ్ ఆల్ పాయింట్ ఏంటంటే ఏం చదవాలనేది ఎవరికి క్లారిటీ లేదు. ఫ్యాక్ట్ గా చెప్పాలంటే అటు ఏపీ హిస్టరీ కానీ అలాగే పాలిటీ కానీ వాటికి కూడా ఎగ్జామినర్ రేపొద్దున ఎలాంటి క్వశ్చన్స్ ఇస్తారనేది ఎవరికి క్లారిటీ లేదు. బట్ ఒక కాన్ఫిడెన్స్ అనేది ఉంది ఏపీ హిస్టరీకి కానీ పాలిటీకి కానీ అందరికీ ఒక కాన్ఫిడెన్స్ అయితే ఉంది. ఓకే, ఏపీ హిస్టరీలో నేను ఇన్ని మార్కులు స్కోర్ చేయగల క్యాపబిలిటీ నా దగ్గర ఉంది, పాలిటీలో నేను ఇన్ని మార్కులు స్కోర్ చేయగల క్యాపబిలిటీ నా దగ్గర ఉంది అంటే ఒక కాన్ఫిడెన్స్ అయితే ఉంది. సో ఆ కాన్ఫిడెన్స్ లేదంటే ఆ క్లారిటీ అనేది మనకు జనరల్ గా చూసుకుంటే సైన్స్ అండ్ టెక్నాలజీ ఎకానమీకి మిస్ అవ్వడం జరిగింది. సో దీనికి రెండు కారణాలు ఉన్నాయి. ఒకటేది ఏంటంటే వ్యాస్ట్ సిలబస్. సైన్స్ అండ్ టెక్నాలజీ ఎకానమీలో మనకు ప్రతిరోజు అప్డేట్ అవుతూ వస్తున్నాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏపీ ఎకానమీని తీసుకుంటే ఏపీ ఎకానమీ జస్ట్ ఒక స్టాటిక్ పాయింట్ ఆఫ్ లో చదివినప్పుడు అక్కడితో ఆగిపోవాలి. బట్ ఇప్పుడు ఇండస్ట్రియల్ పాలసీస్ అనేవి మనకు ఫస్ట్ 6 వచ్చాయి, తర్వాత 9 వచ్చాయి, తర్వాత 15గా వెళ్ళడం పెరిగింది. అలాగే దాంతో పాటు విజన్ 2047 డాక్యుమెంట్ అనేది వచ్చింది. అలాగే దాంతో పాటు ఎకనామిక్ సర్వే అనేది వచ్చింది. ఇలా డిఫరెంట్ రోజు రోజుకి ఇది అప్డేట్ అవుతూ అడ్వాన్స్డ్ గా వెళ్ళడం జరుగుతుంది. సో ఈ విధంగా ఇది వ్యాస్ట్ సిలబస్ అనేది ఉందన్నమాట. అలాగే సెకండ్ వచ్చేసరికి కరెంట్ అఫైర్స్, ఎస్పెషల్లీ సైన్స్ అండ్ టెక్నాలజీకి కానీ ఎకానమీకి కానీ మనం చూసుకుంటే కరెంట్ అఫైర్స్ అనేది చాలా హెవీగా ఉంది. ఎప్పటి నుంచి చదవాలనేది ఎవరికి క్లారిటీ లేదు. అంటే జూన్ నుంచి చదవాలా, ఆగస్ట్ నుంచి చదవాలా, లేదంటే జనవరి నుంచి చదవాలా, అంతకు ముందు నుంచి చదవాలి అనేది కూడా క్లారిటీ అనేది చాలా తక్కువగా ఉంది. సో ఈ పర్టికులర్ కారణాల వలన మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ ఎకానమీ రెండు సబ్జెక్టులు కాస్త టఫ్ అనే ఫీలింగ్ అనేది రావడం అయితే జరిగింది. సో ఆ పర్టికులర్ ఏదైతే ఫీలింగ్ ఉందో లేదంటే ఆ లో కాన్ఫిడెన్స్ ఏదైతే ఉందో దాన్ని దూరం చేసి అట్లీస్ట్ ఈ పర్టికులర్ కోర్స్ ద్వారా మీకు 80+ మార్క్స్ స్కోర్ చేయడానికి మొత్తంగా 150 అవుట్ ఆఫ్ 150లో 80 మార్క్స్ స్కోర్ చేసే లేదంటే 80 మార్క్స్ స్కోర్ చేయగలుగుతామనే కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయడానికి ఈ 300 కోర్ కాన్సెప్ట్స్ అనే కోర్స్ అయితే తీసుకురావడం అయితే జరిగింది. సో దీనిలో భాగంగా ఈ 300 కోర్ కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో దీంట్లో భాగంగా మీకు ఏం వస్తాయంటే ఆల్రెడీ జాయిన్ అయిన వాళ్ళకి ఇది క్లారిటీ ఉంటుంది. ఒకసారి ఎవరైనా జాయిన్ అవ్వని వాళ్ళు ఉంటే వాళ్ళ గురించి ఒకసారి మనం చెప్పుకుంటే ఓవరాల్ గా ఈ 300 కోర్ కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో, వాయిస్ క్లారిటీ లేదండి, ఒకసారి మీరు నెట్ చెక్ చేసుకోండి. సో ఈ 300 కోర్ కాన్సెప్ట్స్ అనుకున్నాం కదా, ఈ 300 కోర్ కాన్సెప్ట్స్ కోర్స్ లో మీకు మొత్తంగా సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి 150 మోస్ట్ ఇంపార్టెంట్ లేదంటే మోస్ట్ రిలయబుల్ మోస్ట్ రీసెంట్ టాపిక్స్ కాదండి, కాన్సెప్ట్స్. ఎందుకంటే కాన్సెప్టువల్ అండర్స్టాండింగ్ ఉందంటే డెఫినెట్ గా మనం పేపర్ 2 లో మంచి మార్కులు స్కోర్ చేయొచ్చు. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూనే మనం ఇక్కడ కాన్సెప్ట్స్ అనేది చెప్తాం, టాపిక్స్ కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి చెప్పుకున్నాం అనుకోండి, అసలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రిలేటెడ్ కాన్సెప్ట్ బ్యాక్గ్రౌండ్ వర్క్ ఏదైతే ఉందో దాని గురించి మనం మాట్లాడాల్సిన అవసరం ఉంది. అలాగే బ్లాక్ చైన్ టెక్నాలజీ ఉంది, బ్లాక్ చైన్ టెక్నాలజీ బ్యాక్గ్రౌండ్ వర్క్ గురించి మనం మాట్లాడాల్సిన అవసరం ఉంది. సో టాపిక్స్ అనే దానికంటే కాన్సెప్ట్ అనేది మనకు మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. సో ఇక్కడ బ్లాక్ చైన్ టెక్నాలజీ ఏ విధంగా వర్క్ అవుతుంది అనే కాన్సెప్ట్ మనకు తెలిసింది అనుకోండి, ఆటోమేటిక్ గా రిమైనింగ్ వర్క్స్ అన్ని మనం చేసుకుని వెళ్ళిపోతాం అనమాట.
అలాగే ఫర్ ఎగ్జాంపుల్ ఎకానమీకి వచ్చామనుకోండి, అసలు జీడిపి క్యాలిక్యులేషన్ అనేది అందరికీ తెలుసు. ఆ జీడిపి క్యాలిక్యులేషన్ లో ఏముంటాయి అనే విషయం అందరికీ మనకు తెలుసు. కాకపోతే ఆ జీడిపి క్యాలిక్యులేషన్ బేసిక్ పాయింట్ ఏంటని తెలిసింది అనుకోండి, రిమైనింగ్ పాయింట్స్ అన్నిటిని మనం ఈజీగా ఆన్సర్ చేసేయచ్చు. అసలు జీడిపి క్యాలిక్యులేట్ చేయడానికి ఏం కన్సిడర్ చేస్తారు? ఓన్లీ వన్ వే ట్రాన్సాక్షన్ మాత్రం కన్సిడర్ చేయరు. టూ వే ట్రాన్సాక్షన్ జరగాలి. అక్కడ ఖచ్చితంగా మోనిటరీ ట్రాన్సాక్షన్ అనేది ఉండాలి. అది ఉన్నప్పుడు డెఫినెట్ గా అక్కడ జీడిపి క్యాలిక్యులేషన్ అనేది జరుగుతుంది. సో ఆ పాయింట్ ఏదైతే ఉందో మోనిటరీ ట్రాన్సాక్షన్ అనేది క్యాలిక్యులేట్ చేస్తారు, రిమైనింగ్ వన్ వే ట్రాన్సాక్షన్ అనేది క్యాలిక్యులేట్ చేయరు అనే విషయం తెలిసింది అనుకోండి, రిమైనింగ్ విషయాలన్నిటి మీద మనకు ఆటోమేటిక్ గా అవగాహన వచ్చే పరిస్థితి ఉంటుంది. అలా కొన్ని కోర్ కాన్సెప్ట్స్ అనేవి ఉన్నాయి. ఆ కోర్ కాన్సెప్ట్స్ దాదాపుగా ఒక్కొక్క సబ్జెక్ట్ నుంచి 150 అనేది మనం ఐడెంటిఫై చేసాం. ఈ టాపిక్స్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో దీనిలో భాగంగా ఏమవుతుంది, స్టాటిక్ ఉంటుంది అంటే అదే కాన్సెప్ట్ ఉంటుంది, దానికి కరెంట్ అఫైర్స్ కూడా యాడ్ చేస్తాం. ఇప్పుడు మనకి జీడిపి సిరీస్ అనేది మార్చుతాము, 2026 ఫిబ్రవరి నుంచి మారుస్తాం అన్నట్టు రీసెంట్ గా మనకి అనౌన్స్ చేయడం జరిగింది. ఆల్రెడీ మనం 2011-12 సిరీస్ ఏదైతే దాన్ని ఫాలో అవుతున్నాం, దాన్ని 2022-23 మార్చాలనుకున్నారు. సో ఈ విధంగా దాన్ని కరెంట్ అఫైర్స్ లింక్ చేస్తూ, కరెంట్ అఫైర్స్ యాడ్ చేస్తూ ప్రెసెంట్ జీడిపి ఏ విధంగా ఉందనే విషయం ఇలాంటివి మనం డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. సో ఈ విధంగా 150 + 150 కోర్ కాన్సెప్ట్స్ అనేవి మీకు ఫస్ట్ ఈ కోర్స్ లో భాగంగా అందుబాటులోకి వస్తాయి. దాని తర్వాత మనం జస్ట్ కాన్సెప్ట్స్ చదువుకుంటే సరిపోతుందంటే, కాన్సెప్ట్స్ తో పాటుగా మనం ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్టికులర్ టాపిక్ ఇలా వస్తుందని చెప్పాం, బట్ అక్కడ నుంచి అటెంప్ట్ చేసేటప్పుడు ఎలా ఏ విధమైన ట్విస్టులు పడతారు, లేదంటే ఏ విధమైన కన్ఫ్యూజింగ్ స్టేట్మెంట్స్ ఉంటాయి అనేది తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో అందుకోసం ప్రాక్టీస్ ఎంసీక్యూస్ అనేవి మీకు ఇవ్వడం జరుగుతుంది. ప్రాక్టీస్ ఎంసీక్యూస్ అంటే 3 ఫుల్ లెంత్ టెస్టులుగా, పేపర్ 2కి సంబంధించి 3 ఫుల్ లెంత్ టెస్టులుగా పెడతాం. 150 క్వశ్చన్స్ ఉంటాయి. మొత్తంగా 3 టెస్టుల్లో 450 క్వశ్చన్స్ అనేది ఇక్కడ మీకు ప్రొవైడ్ చేస్తూ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. అంటే ఏ విధంగా, అంటే ఎలా ఆన్సర్ చేయాలి, లేదంటే ఎందుకు తప్పు అయింది, ఎందుకు రైట్ అయింది, ఇలాంటివన్నీ కూడా ఈ కోర్సులో మీకు యాడ్ చేస్తూ ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట. ఈ విధంగా క్లాసెస్ ఉంటాయి. దాని తర్వాత ఎంసీక్యూస్ ప్రాక్టీస్ అనేది ఉంటుంది. దాని తర్వాత మీకు జనరల్ గా మనకి ఏవైతే పిఐబి బేస్డ్ గా, జనరల్ గా ఏపీఎస్సీ అనేది పిఐబి బేస్డ్ ఎక్కువ ఫోకస్ చేస్తుంది. ఓవరాల్ గా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం 150 క్వశ్చన్స్ ఉన్నాయనుకుందాం. ఈ 150 క్వశ్చన్స్ లో అట్లీస్ట్ 10 అయినా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. పిఐబి ఏదైతే ఉందో పిఐబి నుంచి ఎస్పెషల్లీ లాస్ట్ 5 to 6 months నుంచి అట్లీస్ట్ 10 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కాబట్టి ఆ ఛాన్స్ మనం మిస్ చేయకూడదు. కాబట్టి మీకు పిఐబి కరెంట్ అఫైర్స్ యాక్సెస్ కూడా ఇక్కడ ఇస్తున్నాం అనమాట. ఆగస్ట్ 2024 నుంచి లాస్ట్ 6 months కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో డీటెయిల్డ్ పిఐబి కరెంట్ అఫైర్స్ యాక్సెస్ అనేది కూడా మీకు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా కాన్సెప్ట్ చెప్తాం, క్లాస్ ఉంటుంది, మెటీరియల్ ఉంటుంది, ఎంసీక్యూ ప్రాక్టీస్ చేపిస్తాం. దాంతోపాటు కరెంట్ అఫైర్స్ పిఐబి పాయింట్ ఆఫ్ లో మిమ్మల్ని అప్గ్రేడ్ చేసే పరిస్థితి కూడా ఉంటుంది. ఈ విధంగా హోలిస్టికల్ గా 150 + 150 కాన్సెప్ట్స్ కవర్ చేస్తూ, ఎంసీక్యూస్ కవర్ చేస్తూ, పిఐబి కరెంట్ అఫైర్స్ ఇస్తే ఈ మూడింటి ద్వారా అట్లీస్ట్ 80+ మార్క్స్ అనేది స్కోర్ చేసేలా చేయడం కోసం ఈ కోర్స్ అనేది మనం తీసుకురావడం జరిగింది. మీరు అనొచ్చు, ఇంత చెప్తాం అంటున్నారు, మరి 180 వస్తాయా లేదంటే 70 వస్తాయా అనొచ్చు. 80 స్కోర్ అనేది రీజనబుల్. ఏదైతే మనకు పేపర్ 2 ఉందో పేపర్ 2కి 80 స్కోర్ అనేది రీజనబుల్. ఆ పైన 90 తెచ్చుకోవచ్చు, 100 తెచ్చుకోవచ్చు, 110, 120 కూడా తెచ్చుకోవచ్చు. తెచ్చుకోలేమని కాదు, బట్ మనం బేసిక్ మినిమం లో మినిమం 80+ స్కోర్ చేసేలాగా ప్లాన్ చేయడం అనేది ఈ కోర్సులో ప్రధానంగా కనిపిస్తుంది. సో ఇవన్నీ కూడా మీకు తెలుగు మీడియము, అలాగే దాంతోపాటు ఇంగ్లీష్ మీడియం, 2 మీడియంలో కూడా ఉంటాయి. ఆ పీడిఎఫ్స్ ఏవైతే ఉంటాయి ఆ పీడిఎఫ్స్ మీరు డౌన్లోడ్ చేసుకుని క్లాసెస్ బేస్ చేసుకుని వాటిని మీరు ఎక్స్ప్లెయిన్ చేసి దాన్ని చదువుకుంటూ వినుకుంటూ, లేదంటే వాటిని అప్డేట్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు మీకు ఈజీగా రేపొద్దున ఎగ్జామ్ లో మంచి మార్కులు స్కోర్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. ఈ విధంగా మనం ఈ కోర్సును ప్లాన్ చేశాం కాబట్టి ఖచ్చితంగా మీకు ఇది హెల్ప్ఫుల్ అవుతుందని మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో దీంట్లో భాగంగా ఫస్ట్ సిలబస్ ని ఈ విధంగా అప్రోచ్ అవ్వాలి. ఆల్రెడీ మీరు 1 time చదివిన వాళ్ళు ఉంటారు, 2 times చదివిన వాళ్ళు ఉంటారు, 3 times చదివిన వాళ్ళు ఉంటారు. ఎస్పెషల్లీ నేను ఎందుకు ఇక్కడ పాలిటీ లేదంటే ఏపీ హిస్టరీ గురించి మాట్లాడలేదంటే, అవి ఆల్రెడీ మీరు కాన్ఫిడెంట్ గా ఉన్నారనే విషయంతో మాట్లాడలేదు. కావాలంటే ఒకసారి లాస్ట్ లో కూడా వాటి గురించి మాట్లాడదాం. బట్ ఇక్కడ సైన్స్ అండ్ టెక్నాలజీ, దాంతో పాటుగా ఎకానమీకి, ఈ రెండింటికి మనం ఏ విధంగా అప్రోచ్ అవ్వాలి సిలబస్ ని. ఇప్పటి వరకు మీరు ఫస్ట్ యూనిట్ ఏదైతే ఉందో ఫస్ట్ యూనిట్ నుంచి లాస్ట్ యూనిట్ 5th యూనిట్ వరకు మీరు చదవడం ప్రారంభించి ఉంటే చదివి ఉంటారు. బట్ ఇప్పుడు స్మార్ట్ గా చదవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడున్న పరిస్థితులు ఈ లాస్ట్ 50 days ఏవైతే ఉన్నాయో ఈ 50 days లో స్మార్ట్ గా చదవాలి. అంటే హైలీ ఎక్స్పెక్టెడ్ టాపిక్స్ ఏవి, లేదంటే హైలీ ఎగ్జామినర్ ని అట్రాక్ట్ చేసే టాపిక్స్ ఏంటి, ఏ యూనిట్స్ ఎక్కువగా ఎగ్జామినర్ ని గ్రాస్ప్ చేయడానికి అవకాశం ఉంటాయి అనే పాయింట్లు మనం ఇక్కడ గుర్తించాల్సిన అవసరం ఉంది. వాటి మీద ఎక్కువ దృష్టి పెట్టుకుంటూ, వాటి మీద ఎక్కువ స్ట్రెస్ చేస్తూ అలా మనం ప్రయారిటీ వైజ్ గా ప్రయారిటీ స్టడీయింగ్ అనేది ఈ పర్టికులర్ 50 days అనేది ఇంపార్టెంట్. సో ఆ ప్రయారిటీ స్టడీలో భాగంగా మీరు ఆల్రెడీ 1 time చదివితే నెక్స్ట్ దీంట్లోకి వచ్చేయండి, 2 times చదివినా దీంట్లోకి వచ్చేయండి. దీంట్లోకి రావడం ద్వారా ఏమవుతుందంటే మీ మార్కులు పెరిగే
రేషియో అనేది ఇంక్రీజ్ అవడానికి అవకాశం ఉంటుంది. సో దీంట్లో భాగంగా సైన్స్ అండ్ టెక్నాలజీలో మనం ప్రయారిటీగా ఇవ్వాల్సింది థర్డ్ యూనిట్ కి మనం ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. దాని తర్వాత ఫోర్త్ యూనిట్ కి నెక్స్ట్ ప్రయారిటీ అనేది మనం ఇవ్వాలి. అలాగే తర్వాత సెకండ్ యూనిట్ కి ఇవ్వాలి, దాని తర్వాత ఫిఫ్త్ యూనిట్ కి ఇవ్వాలి, తర్వాత ఫస్ట్ యూనిట్ కి. ఇది ప్రయారిటీ ఆర్డర్ అనమాట. ఈ ప్రయారిటీలో మనం వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ థర్డ్ యూనిట్ ఫోర్త్ యూనిట్ ఏంటంటే ఎన్విరాన్మెంట్ కి సంబంధించింది. ఎన్విరాన్మెంట్ లో మనం జనరల్ గా అప్డేట్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. జస్ట్ ఏంటంటే స్పీసెస్ ఇన్ ద న్యూస్ కానీ ప్రొటెక్టెడ్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో ప్రొటెక్టెడ్ ఏరియాస్ అవి కూడా వ్యాస్ట్ గా మారిపోయి చాలా తక్కువ. మొత్తంగా సంవత్సరం మొత్తంలో మహా అయితే స్పీసెస్ ఒక 20 కనిపిస్తాయి కొత్తవి. ప్రొటెక్టెడ్ ఏరియాస్ కొత్తవి ఏమైనా ఏర్పడితే మహా అయితే ఒక 4-5 ఏర్పడతాయి. అంతకంటే పెద్ద చేంజ్ ఏమన్నారు. రిమైనింగ్ అంతా కాన్సెప్ట్ అండర్స్టాండింగ్. ఎకో సిస్టమ్ అంటే ఏంటి, ఎకో సిస్టమ్ కాంపోనెంట్స్ ఏంటి, ఎకో సిస్టమ్ సర్వీసెస్ ఏంటి, లేదనుకుంటే ఫర్దర్ గా మనం వెళ్ళేటప్పుడు పొల్యూషన్ కి సంబంధించి టైప్స్ ఆఫ్ పొల్యూషన్స్ ఏంటి, పొల్యూషన్ కారకాలు ఏంటి, ఏ మాలిక్యూల్స్ లేదంటే ఏ పార్టికల్స్ పొల్యూషన్ కారకాలుగా మారడానికి అవకాశం ఉంది. ఇలాంటివన్నీ కూడా కాన్సెప్టువల్ అండర్స్టాండింగ్ అనేది మనకు ప్రధానంగా థర్డ్ యూనిట్ టు ఫోర్త్ యూనిట్ లో ఉంటుంది. సో ఇప్పుడు ఈ 50 days లో ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే థర్డ్ యూనిట్ చదవాలి, దాని తర్వాత ఫోర్త్ యూనిట్ చదవాలి. ఈ 2 యూనిట్ల నుంచి మనం అట్లీస్ట్ తక్కువలో తక్కువ 20 to 25 మార్క్స్ అనేది 20 to 25 క్వశ్చన్స్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఈ 20 to 25 క్వశ్చన్స్ లో మనం అట్లీస్ట్ 25 వచ్చి అనుకుంటే 20 క్వశ్చన్స్ ఈజీగా అటెంప్ట్ చేయడానికి అవకాశం ఉన్న యూనిట్స్ ఏమైనా ఉన్నాయంటే థర్డ్ యూనిట్ ఫోర్త్ యూనిట్. ఓకే, దాని తర్వాత మనం సెకండ్ యూనిట్ ప్రయారిటీ ఎందుకు ఇవ్వాలనుకుంటున్నామంటే సెకండ్ యూనిట్ లో ఎనర్జీ మేనేజ్మెంట్ కి సంబంధించి మనకి ఇక్కడ స్టాటిక్, దాంతో పాటుగా కరెంట్ అఫైర్స్ ఈ రెండు లింక్ అయి ఉంటాయి ఇక్కడ మనకి. సో కరెంట్ అఫైర్స్ అనేది చాలా తక్కువగా, ఎస్పెషల్లీ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో వాటి పాయింట్ ఆఫ్ వ్యూలోన, అలాగే దాంతో పాటుగా బ్యాటరీస్ ఏవైతే ఉన్నాయో లేదంటే లిథియం అయాన్ బ్యాటరీస్, సోడియం అయాన్ బ్యాటరీస్ ఏవైతే ఉన్నాయో వాటి రిలేటెడ్ గా ఎనర్జీ మేనేజ్మెంట్ లో కొంతవరకు అప్డేట్స్ ఉంటాయి. కానీ రిమైనింగ్ ఎనర్జీ జనరేషన్ ఇదంతా కూడా మనకి ఆల్మోస్ట్ స్టాటిక్ పాయింట్ ఆఫ్ వ్యూ కంపారిటివ్ చేసుకుంటూ వెళ్ళాల్సిన అవసరం ఉంది. సో ఆ విధంగా చూసినప్పుడు సెకండ్ యూనిట్, తర్వాత ఫిఫ్త్ యూనిట్ లో మనకు ప్రధానంగా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్, దాని తర్వాత మనకి హెల్త్, ఈ రెండింటి మీద ఫోకస్ చేస్తాం. ఫైనల్ గా ఫస్ట్ యూనిట్ కి ఎందుకు నేను లాస్ట్ లో పెట్టానంటే సైన్స్ అండ్ టెక్నాలజీలో ఫస్ట్ యూనిట్ చదివితే మీకు సిలబస్ ఆల్మోస్ట్ 50% కంప్లీట్ అయిపోయినట్టే. ఎందుకంటే ఫస్ట్ యూనిట్ లో ఉండాల్సిన సైన్స్ అండ్ టెక్నాలజీ అంతా అందులోనే ఉంది. స్పేస్ టెక్నాలజీ ఉంది, డిఫెన్స్ టెక్నాలజీ ఉంది, ఐసీటీ ఉంది, నేషనల్ మిషన్స్ ఉన్నాయి, దాంతో పాటు డిజిటల్ టెక్నాలజీ, సైబర్ సెక్యూరిటీ, దాంతో పాటుగా మనకి న్యూక్లియర్ టెక్నాలజీ, ఇవన్నీ కూడా ఫస్ట్ యూనిట్ లోనే ఉన్నాయి. ఆల్మోస్ట్ చాలా వ్యాస్ట్ సిలబస్ ఉన్నది ఫస్ట్ యూనిట్. సో ఆల్రెడీ మీరు కొంతవరకు చదివి ఉంటారు కాబట్టి దీన్ని లాస్ట్ లో పెట్టుకొని ఎగ్జామ్ కి ఒక 10-15 days బిఫోర్ ఈ ఫస్ట్ యూనిట్ కి వెళ్ళారనుకోండి, దగ్గరకు వచ్చేసరికి మనకు గుర్తుండడానికి అవకాశం ఉంటుంది, దాని మీద మనం ఈజీ గుర్తు పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఓవరాల్ కి 3-4 యూనిట్ నుంచి మనకు 20 క్వశ్చన్స్, ఈ 2-5 నుంచి ఒక 10 to 20 క్వశ్చన్స్, ఈ ఫస్ట్ యూనిట్ నుంచి ఒక 30 క్వశ్చన్స్ అనేవి మనం ఎక్స్పెక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఈ ప్రయారిటీ ఆర్డర్ లో మీరు ఇప్పుడున్న పరిస్థితుల్లో చదవడం మొదలు పెడితే డెఫినెట్ గా ఇక్కడ ఏవైతే మనం చెప్పుకున్నామో 20 అనుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్ గా, ఇక్కడ ఈ 40 మార్క్స్ ఏవైతే ఉన్నాయో 40 మార్క్స్ అట్లీస్ట్ 35 మార్క్స్ స్కోర్ చేయడానికి అవకాశం ఉన్న టాపిక్స్. ఇక్కడ ఈ 30లో ఎలా చదివినా కానీ ఒక 10 to 15 మార్క్స్ అనేది ఈజీగా అటెంప్ట్ చేయొచ్చు. రఫ్లీ మనము ఎంత అంటే 40 నుంచి 50 మార్క్స్ అనేది స్కోర్ చేయడానికి హై పాసిబిలిటీస్ సైన్స్ అండ్ టెక్నాలజీలో ఉంది. అంటే ఇది మినిమం అనమాట. నేను చెప్తున్నది ఏంటంటే మినిమం, అసలు ఏమీ చదవలేదు లేదా చాలా వెనకబడి ఉన్న ఫీల్ అయ్యే వాళ్ళ గురించి నేను చెప్తున్నాను. ఆల్రెడీ మీరు బాగా చదివి ఎక్స్ట్రాడినరీగా ఉంటే అసలు నో ఇష్యూస్, మీరు 120, 130 ఎన్నైనా స్కోర్ చేయొచ్చు, అక్కడ లిమిట్ లేదు, అప్ టు 150 వరకు. ఓకే, సో ఈ విధంగా సైన్స్ అండ్ టెక్నాలజీని ప్రయారిటైజ్ చేసుకుంటే దాని ద్వారా మనం బెటర్ గా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. దాని తర్వాత మనకి ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చేసరికి ఎకానమీలో మనం ఫస్ట్ పెట్టుకోవాల్సిన చాప్టర్ ఏదైనా ఉందంటే సెకండ్ యూనిట్ మనం పెట్టుకోవాలి. ఎకానమీలో సెకండ్ యూనిట్ లో మనకి బ్యాంకింగ్ ఉంటుంది, టాక్సేషన్ ఉంటుంది, ఇన్ఫ్లేషన్ ఉంటుంది, ఎక్స్టర్నల్ సెక్టార్ ఉంటుంది, ఇవన్నీ కూడా మనకి సెకండ్ యూనిట్ లో ఉంటాయి కాబట్టి వీటిని మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఇదంతా కూడా కాన్సెప్ట్ అండర్స్టాండింగ్. సెకండ్ యూనిట్ అంటే మీకు ఇన్ఫ్లేషన్ బేసిక్ పాయింట్ తెలిసిపోయిందంటే ఇన్ఫ్లేషన్ లో వాడు ఎన్ని రకాల క్వశ్చన్లు అడిగినా మనం ఆన్సర్ చేసేయచ్చు. అలాగే దాంతో టాక్సేషన్ లో మనకి 2 రకాల ట్యాక్స్, ఆ 2 రకాల ట్యాక్సెస్ గురించి అవగాహన వచ్చేస్తే ఎలాంటి క్వశ్చన్ ఇచ్చినా ఆన్సర్ చేయొచ్చు. అలాగే బ్యాంకింగ్ లో కూడా మనకి ఆ టెర్మినాలజీ ఏవైతే ఉన్నాయి, ఎస్పెషల్లీ ఆర్బీఐ పాలసీస్ లేదంటే ఆర్బీఐ రూల్ ఏదైతే ఉందో అది అర్థమైతే ఆల్మోస్ట్ బ్యాంకింగ్ సెక్టర్ ని కూడా మనం అప్రోచ్ అయిపోవడానికి అవకాశం ఉంటుంది. సో అందులో భాగంగా మనం చూసుకున్నప్పుడు సెకండ్ యూనిట్ అనేది ఎకానమీలో ప్రయారిటీ ఇవ్వాలి. దాని తర్వాత మనం నెక్స్ట్ ప్రయారిటీ ఇవ్వాల్సింది ఫస్ట్ యూనిట్ కి, దాని తర్వాత మనం ప్రయారిటీ ఇవ్వాల్సింది ఫోర్త్ యూనిట్, తర్వాత ఫిఫ్త్ యూనిట్ కి అనేది మనం ప్రయారిటీ ఇవ్వాలి. 4th, 5th యూనిట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మనకి ఏపీ ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వస్తాయి. సో సెకండ్ యూనిట్ ఫస్ట్ యూనిట్ నుంచి మనం రఫ్లీ ఒక ఆల్మోస్ట్ 30+ క్వశ్చన్స్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దాని తర్వాత ఈ 4th, 5th యూనిట్ నుంచి ఒక 30 క్వశ్చన్స్ వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఆ రిమైనింగ్ ఏవైతే
థర్డ్ యూనిట్ ఉందో థర్డ్ యూనిట్ నుంచి ఒక 10 క్వశ్చన్స్ వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ ఈ థర్డ్ యూనిట్ లో ఉన్న పెద్ద సమస్య ఏంటంటే వాళ్ళు ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఇస్తారో మనకు తెలియదు. ఎందుకంటే ఇక్కడ అంతా కూడా సెక్టర్స్ ఆఫ్ ఎకానమీ ఉంటుంది. సర్వీస్ సెక్టర్ ఉంటుంది, ఇండస్ట్రియల్ సెక్టర్ ఉంటుంది, తర్వాత మనకి అగ్రికల్చర్ ఉంటుంది. అగ్రికల్చర్ నుంచి ఏం క్వశ్చన్ ఇస్తుందో తెలియదు. అది స్కీమ్స్ నుంచి ఇవ్వచ్చు, లేదా అగ్రికల్చర్ ప్యాటర్న్ నుంచి ఇవ్వచ్చు, లేదా అగ్రికల్చర్ మార్కెటింగ్ సిస్టమ్ గురించి ఇవ్వచ్చు, ఏదైనా ఇవ్వచ్చు అనమాట. అది చాలా వ్యాస్ట్ గా ఉండే పరిస్థితి. అందుకు దాంట్లో కూడా మనకి ఎక్కువ క్వశ్చన్స్ కూడా రావడానికి చాలా తక్కువ ఛాన్స్ ఉంటుంది. ఒక 10 to 15 క్వశ్చన్స్ అక్కడ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ ఇక్కడ సెకండ్ యూనిట్ ఫస్ట్ యూనిట్ నుంచి 30 వరకు, ఫోర్త్ ఫిఫ్త్ యూనిట్ నుంచి 30 వరకు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. యావరేజ్ గాన్ యావరేజ్ 50 క్వశ్చన్స్ అని మనం ఇక్కడ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఆ 50 క్వశ్చన్స్ అనేవి మనం 50లో అట్లీస్ట్ 40 చేసినా, ఇక్కడ వీటిలో నుంచి అట్లీస్ట్ ఒక 5 to 5 క్వశ్చన్స్ అలా చేసుకున్నాయి, ఇక్కడ ఒక 45 నుంచి 50 క్వశ్చన్ మార్క్స్ అనేవి చేయొచ్చు. సో ఈ రెండింటి నుంచి మనం చూసుకున్నప్పుడు ఏమవుతుంది, ఆల్మోస్ట్ మనం 80 to 100 మార్క్స్ అనేది ఎస్ఎన్టీ అండ్ ఎకానమీ పేపర్ 2లో స్కోర్ చేయడానికి హై పాసిబిలిటీస్ అనేవి ఉన్నాయి. కాబట్టి ఎవరైతే వెనకబడి ఉన్నాం, లేదంటే ఇంకా ఎస్ఎన్టీ ఎకానమీ మీద మాకు క్లారిటీ, ఎవరైనా మైక్ ఆన్ చేసి ఉన్నారండి? ఏమైనా డౌట్ ఉందా? ఓకే. సో ఎవరైతే ఎస్ఎన్టీకి ఎకానమీకి వెనకబడి ఉన్నాం అనుకుంటున్నారో వాళ్ళు ఈ అప్రోచ్ హలో హలో చెప్పండి. హలో చెప్పండి. సార్, నమస్కారం సార్. చెప్పండి సార్, వినిపిస్తుందా సార్? వినిపిస్తుందండి, చెప్పండి. హలో వినిపిస్తుంది సార్. ఇప్పుడు మీరు చెప్తున్నారు సార్. సార్, చెప్పింది బాగుంది సార్, అంతా క్లారిటీ ఉంది. పీడిఎఫ్ కూడా అవైలబిలిటీ ఉంటుందా, ఉండదా? ఇస్తామండి, పీడిఎఫ్ ఇస్తాం. అది మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు, ప్రింట్ కూడా తీసుకోవచ్చు. అది మీరు ఆ పాయింట్ మిస్ అయినాను, అందుకని. ఓకే సార్, కంటిన్యూ సార్, కంటిన్యూ. మన దగ్గర ఏ కోర్స్ అయినా డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోవచ్చు. ఓకే సార్, కంటిన్యూ చేయండి సార్. ఓకే. మన దగ్గర ఆల్రెడీ ఫుల్ కోర్స్ ఎస్ఎన్టీ ఎకానమీ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళకి ఇది కవర్ అవుతుందండి. ఓకేనా? కరెంట్ అఫైర్స్ ఎవరు తీసుకున్నారో వాళ్ళకి స్పెషల్ డిస్కౌంట్ కూపన్ ఇచ్చాం, వాళ్ళు దాన్ని యూజ్ చేసుకుని జాయిన్ అవ్వచ్చు. ఫుల్ కోర్స్ ఎవరైతే ఎస్ఎన్టీ ఎకానమీ ఫుల్ కోర్స్ ఉన్నారో వాళ్ళకి ఈ కోర్స్ అనేది డైరెక్ట్ యాడ్ అవుతుంది, మీరు మళ్ళీ వేరేగా పర్చేస్ చేయాల్సిన అవసరం లేదు. సో ఈ అప్రోచ్ ప్రకారం వెళ్తే నేను ఇప్పుడు చెప్తున్నది ఏంటంటే లీస్ట్ అప్రోచ్ అనమాట. అట్లీస్ట్ చీప్ లో చీప్ గా, అంటే చీప్ గా అనుకున్నప్పుడు అట్లీస్ట్ 80+ స్కోర్ చేసేలాగా మనం ప్లాన్ చేసుకోవడం కోసం ఇది బెస్ట్ అప్రోచ్ అనమాట. ఒకవేళ మీరు ఫర్ ఎగ్జాంపుల్ గా పెట్టుకుందాం 3-4 2 యూనిట్స్ మాత్రమే ఎస్ఎన్టీ నుండి చదివారు, ఎగ్జామ్ దగ్గరికి వెళ్ళేసరికి ఇక్కడ ఎకానమీ నుంచి 2-1-4 మాత్రమే చదివారు అనుకుందాం. ఈ 6 చాప్టర్ చదువుకుంటూ వెళ్ళినా కానీ ఈజీగా 60 to 80 మార్క్స్ స్కోర్ చేయొచ్చు. ఓకేనా? సో ఇవన్నీ లీస్ట్ అప్రోచ్ అనమాట. కాబట్టి ఇవి ప్రయారిటీగా చాలా ఫోకస్డ్ గా చదవాల్సిన చాప్టర్స్. ఇవి అయిపోయిన తర్వాత రిమైనింగ్ చాప్టర్స్ కూడా చదవండి, మొత్తంగా 80 to 100 అనేది స్కోర్ చేయొచ్చు. ఇది యావరేజ్ స్కోరు. ఆ పైన మీరు ఎగ్జామ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గా మీరు ఒక పర్సన్ ఉన్నారు, ఎక్స్ అనే పర్సన్ ఉన్నారు. ఆ పర్సన్ ఇప్పుడు టెస్ట్ సిరీస్ రాస్తున్నాడు, ఏంటి 120, 130, 140 కూడా వస్తున్నాయి అనుకుందాం. ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు అతనికి ఆ పీస్ ఆఫ్ మైండ్ లేకపోవడం కానీ, ఏదైనా ఒక స్ట్రెస్ రావడం కానీ, దేని వలన అతనికి మార్కులు తగ్గిపోవచ్చు, ఏమీ చెప్పలేము. కాబట్టి ఎగ్జామ్ టైంలో ఆ 3 hours మనం ఎంత అటెంటివ్ గా ఉంటాం, ఎంత యాక్టివ్ గా ఉంటామో దాన్ని బేస్ చేసుకుని మనకు 10 to 20 మార్క్స్, లేదంటే అట్లీస్ట్ ఒక 5 మార్క్స్ అనే మారడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఎగ్జామ్కి 80 మార్క్స్ వెళ్ళండి. అక్కడ మనం ఆలోచించే విధానం కానీ, అనలైటికల్ వే థింకింగ్ కానీ, అక్కడికక్కడ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ కానీ, ఇవన్నీ కూడా ఒక 10 to 15 మార్క్స్ అనేవి మీకు యాడ్ చేస్తాయి. రఫ్లీ 90+ కూడా స్కోర్ చేయొచ్చు, ఇంకా 100 కూడా స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి 80 మార్క్స్ మన టార్గెట్. 80 మార్క్స్ స్కోర్ చేసి, అలాగే పేపర్ 1లో మనకి ఆల్రెడీ మీరు ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు, 120 అన్నా కానీ ఈజీ అనే ఫీలింగ్ లో ఉండే పరిస్థితి ఉంది. సో అక్కడ 120 వద్ద అట్లీస్ట్ ఒక 100 మార్క్స్ పెట్టుకుందాం, ఇక్కడ ఒక 80 మార్క్స్ పెట్టుకుందాం. ఆల్మోస్ట్ మీరు రేస్ లో నిలబడినట్టే ఉంటుంది అనమాట. 180 నుంచి 200 దగ్గరలో స్కోర్ చేశారంటే ఏదో ఒక పోస్టింగ్ లోకి వెళ్ళే పరిస్థితి అయితే ఉంటుంది. సో ఈ విధంగా ప్లాన్ చేసుకుని, ఈ విధంగా అప్రోచ్ వెళ్ళినప్పుడు డెఫినెట్ గా సిలబస్ ని అప్రోచ్ అవ్వచ్చు. సిలబస్ కూడా వ్యాస్ట్ ఉన్నప్పుడు కూడా దాన్ని మనం ఎంత స్మార్ట్ గా అనలైజ్ చేసుకుని, ఎంత స్మార్ట్ గా పెట్టుకుంటే అంత ఎఫిషియెంట్ గా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ నేను ఏం చెప్పాను, యూనిట్లు చెప్పాను. ఇప్పుడు యూనిట్స్ లో ఇప్పుడు థర్డ్ యూనిట్ లో మోస్ట్ రీజనబుల్, లేదంటే మోస్ట్ రిలయబుల్ కాన్సెప్ట్లు ఏంటి, ఎకానమీలో సెకండ్ యూనిట్ లో మోస్ట్ రీజనబుల్ రిలయబుల్ కాన్సెప్ట్స్ ఏంటి అంటే, ఈ రిలయబుల్ రీజనబుల్ కాన్సెప్ట్ ఏంటంటే ఎగ్జామినర్ సెకండ్ యూనిట్ సిలబస్ మొత్తం ఓపెన్ చేస్తాడు. చేయగానే అతని మైండ్ లో ఒకటే వస్తుంది, ఓకే ఈ టాపిక్ నుంచి క్వశ్చన్ ఇవ్వచ్చు, ఈ టాపిక్ నుంచి క్వశ్చన్ ఇవ్వచ్చు అంటే ఇంపార్టెన్స్ ఆఫ్ ద టాపిక్ అనేవి కొన్ని ఉంటాయి అనమాట. వాటిని ఐడెంటిఫై చేసి మొత్తం ఈ 10 యూనిట్స్ ఏవైతే ఉన్నాయో ఈ 10 యూనిట్స్ నుంచి మీకు 300 కాన్సెప్ట్స్, 300 టాపిక్స్ అనేది చెప్పడం జరుగుతుంది. ఇది ఈ పర్టికులర్ కోర్స్ లో మనం చేసే పని. సో ఇది జనరలైజ్డ్, ఇది మీరు చెయ్యండి. ఈ ఇన్ డీటెయిల్ గా డెప్త్ గా మేము చేసి మీకు చూపిస్తాం. మొత్తంగా 300 టాపిక్స్ మీకు ప్రొవైడ్ చేస్తాం. వాటిని మీరు రివిజన్ చేసుకుని వెళ్తే డెఫినెట్ గా మంచి మార్కులు స్కోర్ చేయడానికి అయితే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు ఓవరాల్ గా
పాలిటీ కానీ ఎస్ఎన్టీ కానీ దాంతో పాటుగా ఏదైతే మనకి ఏపీ హిస్టరీ ఉన్నాయో మొత్తం 4 సబ్జెక్ట్స్ ఉన్నాయో ఈ 4 సబ్జెక్ట్స్ అన్ని మనం ఈ 50 డేస్ లో ఒకటి ఫస్ట్ టైం చదివే వాళ్ళు ఎవరైనా ఉంటే ఓకే, లేదు సెకండ్ రివిజన్ చేస్తున్న వాళ్ళు ఉండొచ్చు, థర్డ్ రివిజన్ చేస్తున్న వాళ్ళు ఉండొచ్చు. బట్ ఎవరికైనా కానీ ఈ 50 డేస్ లో ఈ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయి ఈ సబ్జెక్ట్స్ మళ్ళీ నేను కంప్లీట్ గా చదవగలుగుతానా లేదా కంప్లీట్ గా రివైజ్ చేయగలుగుతానా లేదా అనే డౌట్ కూడా ఉండొచ్చు. సో ఇక్కడ ఏం ప్రాబ్లం ఏం లేదు. సింపుల్ గా ఏంటంటే ఇప్పటి వరకు మీరు ఏంటంటే కొంతమంది కొన్ని హ్యాబిట్స్ ఉంటాయి. ఒకరు ఏంటంటే ఒక సబ్జెక్ట్ ఎన్ని రోజులైతే అన్ని రోజులు 10 డేస్ అయితే 10, 15 డేస్ అయితే 15 డేస్ కంప్లీట్ గా సబ్జెక్ట్ చదివేస్తారు. అలా కాకుండా కొంతమంది ఉంటారు ఏంటంటే వాళ్ళు 2 సబ్జెక్టులు ఆల్టర్నేటివ్ గా చదువుతారు. ఇంకొంతమంది 4 సబ్జెక్ట్స్ కూడా ఆల్టర్నేటివ్ గా చదివే పరిస్థితి ఉంటుంది. సో ఈ 50 డేస్ చేయాల్సింది ఏంటంటే అట్లీస్ట్ 2 సబ్జెక్ట్స్ చదవండి. నా సజెషన్ ఏంటంటే అట్లీస్ట్ 2 సబ్జెక్ట్స్ చదవండి. ఒక సబ్జెక్ట్ ఇప్పుడు 50 డేస్ ఉన్నాయి కదా, ఈ 50 డేస్ లో ప్రతి సబ్జెక్ట్ ఒక 10 డేస్ అలా మేము కేటాయించుకుని ఫస్ట్ 10 డేస్ పాలిటీ, సెకండ్ 10 డేస్ హిస్టరీ, తర్వాత 10 డేస్ ఎస్ఎన్టీ, తర్వాత 10 డేస్ ఎకానమీ చదువుతానని పెట్టుకుంటే హిస్టరీ బాగానే చదువుతారు, పాలిటీ బాగానే చదువుతారు. ఎందుకంటే ఫస్ట్ 20 డేస్ మీకు ఎటువంటి స్ట్రెస్ ఉండదు, ఏ ఇబ్బంది ఉండదు, బాగానే వెళ్తారు. బట్ లాస్ట్ ఈ 20 డేస్ ఏవైతే ఈ లాస్ట్ 20 డేస్ లో స్ట్రెస్ అయిపోయే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఎగ్జామ్ కి 20 రోజులే టైం ఉంది. 20 రోజులు నేను చదవగలుగుతాను లేదు, ఇంక 2 సబ్జెక్ట్ ఉండిపోయి ఆ పాత సబ్జెక్ట్స్ ఏం మర్చిపోయాననే కన్ఫ్యూజన్ లోకి స్ట్రెస్ లోకి వెళ్ళిపోయే పరిస్థితి ఉంటుంది. సో మొత్తం ఈ 2 సబ్జెక్టుల మీద మీకు కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఆ లాస్ట్ 2 సబ్జెక్టులు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు మిస్ చేసే పరిస్థితి ఉంటుంది అనమాట. కాబట్టి నేనైతే ఏమంటానంటే ఈజీ ఇప్పుడున్న అంటే జనరల్ గా చదివేటప్పుడు వేరు, లాస్ట్ 50 డేస్ ఏంటంటే ఆల్టర్నేట్ మార్నింగ్ సెషన్ ఒక సబ్జెక్ట్ పెట్టుకోండి, మార్నింగ్ సెషన్ పాలిటీ పెట్టుకోండి, ఈవినింగ్ సెషన్ ఎస్ఎన్టీ పెట్టుకోండి. సో ఇలా 2 సబ్జెక్ట్స్ ఆల్టర్నేట్ గా పెట్టుకుంటూ దాంతో పాటుగా కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో కరెంట్ అఫైర్స్ కూడా ప్రతిరోజు 1 అవర్ 2 అవర్స్ పెట్టుకుని వెళ్ళారనుకోండి, డెఫినెట్ గా 50 డేస్ లో సిలబస్ మనం ఈజీ కంప్లీట్ చేయొచ్చు. దాంతో మనం ఎగ్జామ్ కూడా ఈజీగా అటెంప్ట్ చేసే పరిస్థితి. సో ఈ విధంగా అప్రోచ్ అవ్వండి. లేదు సింగిల్ సబ్జెక్ట్ చదువుతాను ఒక్కొక్కటి వెళ్తానంటే ఓకే, బట్ స్ట్రెస్ అవ్వడానికి ఎక్కువ పాసిబిలిటీస్ ఉంటాయి, అంతే, ఇంకేం కాదు. ఎందుకంటే ఎగ్జామ్ దగ్గరికి వచ్చేసరికి ఎవరికైనా అది ఎంత బాగా చదివిన వాళ్ళకైనా ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్న పర్సన్ కైనా ఎగ్జామ్ దగ్గరకు వస్తుందంటే ఒక స్ట్రెస్ అనేది వస్తుంది. ప్రిలిమ్స్ రాసేటప్పుడు ఒక మైండ్ సెట్ ఉంటుంది, మెయిన్స్ రాసేటప్పుడు ఒక మైండ్ సెట్ ఉంటుంది. ఎందుకంటే ప్రిలిమ్స్ రాసేటప్పుడు 50 వచ్చినా క్వాలిఫై అవుతాం, 60 వచ్చినా క్వాలిఫై అవుతాం, 10 వచ్చినా క్వాలిఫై అవుతాం, 5 వచ్చినా క్వాలిఫై అవుతాం. బట్ ఇక్కడ మెయిన్స్ లో ఏంటంటే 300 మార్కులకి 300 వచ్చినా కానీ ర్యాంక్ రాకపోవచ్చు, 299 వచ్చినా కానీ ర్యాంక్ రాకపోవచ్చు, ఏదైనా జరగచ్చు. ఎందుకంటే ఇక్కడ 1:1 అక్కడ అందరు రాసిన దాన్ని బట్టి డిసైడ్ అయి ఉంటుంది అనమాట. కాబట్టి ఇది ఒక రకమైన స్ట్రెస్ ఉంటుంది. కాబట్టి ఆ స్ట్రెస్ ని మనం హ్యాండిల్ చేసుకుంటూ 2 సబ్జెక్ట్ ఆల్టర్నేటివ్ గా చదువుకుంటూ దాంతో పాటు కరెంట్ అఫైర్స్ యాడ్ చేసుకుంటూ వెళ్తే ఆల్మోస్ట్ ఈజీగా సింపుల్ గా అంటే ఏ స్ట్రెస్ లేకుండా 50 డేస్ లో మనం చదవచ్చు. లాస్ట్ 3 డేస్ ఏంటంటే సెలెక్టివ్ టాపిక్స్ అంటే పెట్టుకోండి, ఒక 100 టాపిక్స్ లేదంటే ఒక 150 టాపిక్స్, లేదు మనం ఇచ్చిన 300 టాపిక్స్, వీటిని రివిజన్ చేసుకునేలాగా లాస్ట్ 3 డేస్ పెట్టుకునే ప్రయత్నం చేయండి. ఈ విధంగా చేసినప్పుడు అక్కడ మనకి ఇంకా సిలబస్ ని ఈజీ కంప్లీట్ చేస్తాం, అటెంప్ట్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. సో దీంట్లో భాగంగా కరెంట్ అఫైర్స్ ని ఎప్పటి నుంచి చదవాలి అనేది ఇంకొక క్వశ్చన్ అనేది ఉంది. సో దీంట్లో భాగంగా మనం చూసినప్పుడు కరెంట్ అఫైర్స్ వచ్చేసరికి లాస్ట్ ఏపీఎస్సి ప్యాటర్న్ మనం చూసినప్పుడు ఏమవుతుందంటే ఏపీఎస్సి జనరల్ లాస్ట్ 5 మంత్స్ ఎక్కువ ఫోకస్ చేస్తుంది, దాని తర్వాత 3 మంత్స్ ఇంకా ఎక్కువ ఫోకస్ చేస్తుంది. కాబట్టి ఆ ప్యాటర్న్ బేస్ చేసుకుని మనం చూసినప్పుడు సెప్టెంబర్ టు ఫిబ్రవరి, అంటే ఫిబ్రవరి 10th 15th పెట్టుకోండి. సో సెప్టెంబర్ నుంచి ఫిబ్రవరి వరకు హైలీ ప్రయారిటీ ఏరియాస్ అనమాట. కరెంట్ అఫైర్స్ కి చాలా హెవీలీ ప్రయారిటైజ్ చేయాల్సింది, అంటే లైన్ టు లైన్ కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో ప్రతిదీ చదవాల్సిన అవసరం ఉందన్నమాట సెప్టెంబర్ నుంచి ఫిబ్రవరి వరకు. దాని తర్వాత జూన్ టు ఆగస్టు సెకండ్ ప్రయారిటీ ఏరియాగా మనం పెట్టుకోవాలి. సో ఇక్కడ ఏమవుతుందంటే ఓకే 10 టాపిక్లు ఉన్నాయి అనుకోండి, ఒక 8 టాపిక్లు చదవడం, ఆ 1-2 టాపిక్లు ఏవైతున్నాయో వాటిని మనం స్కిప్ చేసినా పెద్ద ఇష్యూ ఉండదు అనమాట. సో జూన్ టు ఆగస్టు సెకండ్ ప్రయారిటీ. తర్వాత ఏదైతే మే ముందు నుంచి ఏవైతే ఉన్నాయో జూన్ ముందు నుంచి ఉన్నాయో అవన్నీ కూడా సెలెక్టెడ్ టాపిక్స్ గా మనం చదువుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. సెలెక్టెడ్ టాపిక్స్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్పేస్ మిషన్ ఉంది, ఆ స్పేస్ మిషన్ వలన ఇండియాలో ఒక ప్రత్యేకత సంతరించుకుంది, లేదంటే ఇండియాని ప్రపంచంలో ఒక ప్రధానమైన స్థానాన్ని నిలబెట్టింది అనేవి కొన్ని ఉంటాయి. లేదు ఎకానమీలో ఉంది, ఎకానమీలో అది మేజర్ రీఫార్మ్ తీసుకొచ్చింది అనేవి కొన్ని ఉంటాయి. సో అలాంటివి ఏవైతే ఉన్నాయో వాటిని మనం మే ముందు నుంచి ఏవైతే ఉన్నాయో సెలెక్టెడ్ టాపిక్స్ అనేవి చదవడం ద్వారా కరెంట్ అఫైర్స్ ని అప్రోచ్ అవ్వచ్చు. సో ఓవరాల్ ఇక్కడ చూసుకుంటే జూన్ నుంచి ఫిబ్రవరి వరకు ఏదైతే కరెంట్ అఫైర్స్ ఉందో ఇది మోస్ట్ గా మనం ఫోకస్ చేయాల్సింది. దాని తర్వాత ఉన్నవన్నీ కూడా సెలెక్టెడ్ టాపిక్స్ అనేది ఫోకస్ చేస్తే కరెంట్ అఫైర్స్ ని కూడా మనం ఈజీగా అప్రోచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది అనమాట. ఇది బేసికల్ గా 50 డేస్ లో మీరు ప్లాన్ చేసుకుంటూ స్మార్ట్ గా పెట్టుకొని వెళ్ళినప్పుడు ఈజీగా అప్రోచ్ అవ్వచ్చు. నేను ఇప్పుడు చెప్తున్నాను, ఇప్పుడు ఏవైతే మన కోర్స్ గురించి చెప్పాను, అప్రోచ్ గురించి చెప్పాను, ఇవన్నీ ఎవరికి చెప్తున్నానంటే ఎవరైతే కన్ఫ్యూజింగ్ స్టేట్ లో ఉన్నారో వాళ్ళే.
ఆల్రెడీ కొంతమంది ఆల్రెడీ ఒక అప్రోచ్ లో ఉంటారు, ఆల్రెడీ నేను బెటర్ గా ఉన్నాననే ఫీలింగ్ ఉంటారు. వాళ్ళు వీటిని ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. మీరు ఏదైతే స్ట్రాటజీలో వెళ్తున్నారో దాంట్లోనే వెళ్ళండి. అలా కాకుండా కన్ఫ్యూజన్ లో ఉన్నాం అనుకునే వాళ్ళు ఈ స్ట్రాటజీ ఫాలో అవ్వండి. డెఫినెట్ గా ఇది వర్కౌట్ అవడానికి హై పాసిబిలిటీస్ అయితే ఉన్నాయన్నమాట. ఓకేనండి, ఇది ఓవరాల్ గా ఈ కోర్సుకు సంబంధించింది. సో ఈ కోర్స్ లో జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు, జాయిన్ అవ్వని వాళ్ళు ఉన్నారు. ఎవరైనా కానీ ఈ కోర్స్ మీరు ఫాలో అయితే డెఫినెట్ గా కట్ ఆఫ్ మార్కులు డిసైడ్ చేసే వాళ్ళు అవుతారు. ఎందుకు ఇట్లా అన్నామంటే డెఫినెట్ గా సైన్స్ ఏదైతే పేపర్ 1 ఉందో, పేపర్ 1 లో యావరేజ్ స్కోర్ 100 మార్కులు అందరూ స్కోర్ చేస్తారు అనుకుంటున్నారు. అంటే చెయ్యొచ్చు చేయకపోవచ్చు తర్వాత, బట్ నేను స్కోర్ చేయగలననే కాన్ఫిడెన్స్ లో ఉన్నారు. సో 100 అక్కడ అందరూ స్కోర్ చేస్తారు. ఇక్కడ రిమైనింగ్ ఏవైతే మార్క్స్ ఉన్నాయో ఆ మార్క్స్ అన్ని కూడా ఎక్కడి నుంచి వస్తాయి? పేపర్ 2 నుంచి వస్తాయి. సో మనం ఈ పర్టికులర్ కోర్సులు ఎవరైతే ఉన్నారో మనం అందరం కలిపి ఈ కట్ ఆఫ్ ని 180 ప్లస్ పెట్టే ప్రయత్నం చేద్దాం. 180 ప్లస్ మనం కట్ ఆఫ్ డిసైడ్ చేసే పరిస్థితి చేస్తే డెఫినెట్ గా ఆ పైన ఎవరికైతే మార్క్స్ వచ్చి వాళ్ళందరూ కూడా వాళ్ళు అనుకున్న ర్యాంకుల్లోకి వెళ్ళడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇది ఓవరాల్ గా ఈ పర్టికులర్ కోర్సుకు సంబంధించి, అప్రోచ్ కి సంబంధించి ఐ థింక్ మీకు యూస్ఫుల్ అవుతుందని మీరు అనుకుంటున్నాను. డెఫినెట్ గా మీకు యూస్ఫుల్ అయ్యేలాగే మేము ఈ కోర్సును ప్లాన్ చేసాం. ఖచ్చితంగా మీకు ఉపయోగకరంగా ఉండే పరిస్థితి అయితే ఉంది. ఓకేనండి, ఇప్పుడు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి.